టీటీడీ ఈవో శ్యామలరావు బీసీ, డీజీపీ ద్వారకా తిరుమలరావు బీసీ, ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కూడా బీసీనే. మీకు అర్థమవుతోందా అని కన్ను గిడుతోంది కూటమి సర్కార్. ఆంధ్రప్రదేశ్లో బీసీ బంధు అనే బిరుదు ఇస్తే గిస్తే చంద్రబాబుకే ఇవ్వాలని పిలుపునిస్తోంది. పనిలో పనిగా జగన్ సర్కార్లో కీలక పదవులు ఎవరికి కట్టబెట్టారో మీకు గుర్తుందా అంటూ ఫ్లాష్ బ్యాక్ కూడా తవ్వి తీస్తోంది తెలుగుదేశం పార్టీ. బీసీలకు మేము వేసింది పెద్దపీట, కానీ జగన్ వేసింది మాత్రం కత్తిపీట అంటూ పంచుల మీద పంచులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియామకాన్ని ఖరారు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెల 31వ తేదీన పదవి విరమణ చేస్తారు. ఆయన స్థానాన్ని విజయానంద్ భర్తీ చేస్తారు. 2025 నవంబర్లో పదవి విరమణ చేసే వరకు, అంటే దాదాపు 11 నెలల పాటు ఆయన ఏపీకి చీఫ్ సెక్రటరీగా కొనసాగుతారు. సీనియారిటీ ప్రకారం 1988 బ్యాచ్ కి చెందిన శ్రీలక్ష్మితో పాటు 1990 బ్యాచ్ ఐఏఎస్ అనంతరాము, 1991 బ్యాచ్ అధికారులు జి సాయి ప్రసాద్, అజయ్ జైన్, సుమితా దవ్రా, ఆర్పి సిసోడియా వీళ్లంతా సీఎస్ రేస్ లో ఉన్నారు. కానీ కొత్త సీఎస్ ఎంపికలో కె విజయానంద్, సాయి ప్రసాద్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది. సాయి ప్రసాద్ కు 2026 మే నెలాఖరు వరకు పదవీ కాలం ఉండడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని తర్వాతైనా పరిశీలించవచ్చన్న ఆలోచన చేసింది ప్రభుత్వం. ఆ క్రమంలోనే నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ కుర్చీ విజయానంద్ ను వరించింది. తనపై నమ్మకం ఉంచి రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు కె విజయానంద్. ఇక్కడ కీలక విషయం ఏంటంటే, కొత్త సీఎస్ విజయానంద్ బీసీ వర్గానికి చెందినవారు కావడం. బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ కి ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవిని అప్పగించారంటూ సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ముఖ్యంగా కూటమి పార్టీలోని బీసీ నేతల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. బడుగు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు అంటూ చంద్రబాబును ప్రశంసించారు మంత్రి అనగాని సత్యప్రసాద్. సీఎస్ గా బీసీ వ్యక్తి నియామకం చంద్రబాబు నిబద్ధతకు నిదర్శనమన్నారు మరో మంత్రి కొల్లు రవీంద్ర. బలహీన వర్గాలను బలమైన వర్గంగా గుర్తించే ఏకైక నాయకుడు చంద్రబాబే అన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. బీసీలకు టీడీపీతోనే మేలు జరుగుతోంది. డీజీపీ, సీఎస్ లాంటి కీలక పోస్టుల్లో ఉన్న వాళ్లంతా బీసీలే అంటూ మాజీ సీఎం జగన్ ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. జగన్ బీసీలకు కత్తిపీట వేస్తే చంద్రబాబు పెద్దపీట వేశారు అంటూ చురకలంటి. ఏపీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన టీటీడీ ఈవోగా శ్యామలరావు, డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు కూడా బీసీలే. రేపటి రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్న సీఎస్ విజయానంద్ కూడా బీసీనే. బీసీల పాలిట ఆత్మబంధువు చంద్రబాబే అంటూ ఆకాశానికి తెస్తున్నారు కూటమి నేతలు.